వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు 2 సంచలన కేసులను ఛేదించారు. జవహర్ నగర్ లో కన్న తల్లిని హత్య చేసిన కుమార్తె ఘటనతో పాటు కీసరలో నకిలీ పత్రాలతో భూములు కాజేయాలనుకున్న ముఠాను అరెస్టు చేశారు. బుధవారం మల్కాజ్గిరి జోన్ డీసీపీ శ్రీధర్ కేసుల వివరాలను వెల్లడించారు. కాకూర్ భరత్ నగర్ కు చెందిన 40 సంవత్సరాల అంజును ఆమె మైనర్ కుమార్తె ప్రియుడు మోంటి కుమార్ సింగ్ తో కలిసి పథకం ప్రకారం హత్య చేశారు. గత ఏడాది మే 12న ఇంట్లోనే కత్తితో పొడిచి చంపి మృతదేహాన్ని గుంతతో విపూడ్చి సిమెంట్ తో కప్పివేశారు. అక్టోబర్ 2025లో అదృశ్యం కేసు నమోదు కావడంతో దర్యాప్తులో నిజం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే కీసర్లో భారీ భూ కబ్జా ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఖాళీ స్థలాలను లక్ష్యంగా చేసుకుని అసలు యజమానులు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి ఫోర్జరీ పత్రాలతో భూములను రిజిస్ట్రేషన్ చేస్తోంది. 2 కేసుల్లో పలువురు నిందితులను అరెస్ట్ చేయగా వారిలో ఒక ఏఎస్ఐ స్థాయి పోలీస్ అధికారి ఉండడం గమనార్హం. వారి వద్ద నుంచి నకిలీ పత్రాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు చేయాలని డీసీపీ సూచించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తప్పిపోయింది కనిపించట్లేదని చెప్పేసి వాళ్ళ పెద్ద కూతురు ఇచ్చిన కంప్లైంట్ మీద అక్టోబర్ 2025లో మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చూసినప్పుడు అప్పటికే మే 2025లో వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి 2 నెలల పాటు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కేసు రిజిస్టర్ చేసిన అనంతరము ఇనిషియల్గా ఆ మిస్ అయిన మహిళలకు 2 కూతురు ఉన్నారు. 2 కూతురు కూడా ఆ అమ్మాయి ఒకటి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేటటువంటి అనుమానం వ్యక్తం చేయడంతో అక్టోబర్లో రిజిస్టర్ కేసులో అదే దిశగా జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఆ మధ్యలో యూజ్ చేసిన ఫోన్ నెంబర్లు కానీ అవి పనిచేసిన ప్రదేశాలను పరిశీలించినప్పుడు సో అటువంటి కాంటెంట్ ఏం దొరకలేదు మాకు. సో దాని మీద తర్వాత అదే దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో పిల్లల బిహేవియర్ మీద కొద్దిగా అనుమానం రావడం జరిగింది. కానీ సుమారు 4 నెలల పాటు ఎటువంటి క్లూస్ రాలేదు. రీసెంట్గా లాస్ట్ వీక్లో కొన్ని క్లూస్ లభించడంతో దాని దిశగా మరింతగా దర్యాప్తు చేయగా ఈ హత్య విషయం బయటపడింది. దీంట్లో అంజు అనే మహిళకు చిన్న కూతురు ఎవరైతే ఉంటుందో అమ్మాయి మైనర్ కాబట్టి పేరు చెప్పడం కుదరదు. సో మైనర్ అమ్మాయికి సోషల్ మీడియా ద్వారా మాంటీ అనే అక్యూజ్డ్ అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం శారీరక సంబంధానికి దారి తీసింది. మైనర్ అమ్మాయి రావడంతో వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024లోని జవహర్ నగర్ కేసులో పోక్సో యాక్ట్ కేసు నమోదైంది అబ్బాయి మీద. దాని మీద అతను 50 రోజుల పాటు రిమాండ్ పోవడం జరిగింది. ఆ తదనంతరం జైలు నుంచి వచ్చినాక కూడా ఆ అమ్మాయితో రిలేషన్ కంటిన్యూ చేయడంతో మరొక సందర్భంలో బొలాలో మళ్ళీ శారీరకంగా కలిసి తెరవడంతో వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద మరొక కేసు రిజిస్టర్ అయింది. దాని మీద మరోసారి అరెస్ట్ అయ్యారు. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని వీళ్ళ మహిళ ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదర్ ఇనిషియల్గా ఆ అబ్బాయి జాబ్ విషయంలో కానీ ఆ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానీ సాటిస్ఫాక్షన్గా లేకపోబట్టి ఈ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవచ్చు, తర్వాత మంచి సంబంధం కాదనే విషయంతో అవాయిడ్ చేయడం ఆమె చేసింది. దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా వీళ్ళ మదర్ ఉన్న రోజులు వీళ్ళకు మేనేజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆమెను చంపేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చి దానికి అనుగుణంగా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగా మే 2025 12వ తారీఖున ఆ మహిళ బుక్గా పనిచేస్తుంటుంది. ఆమె మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ 1 o'clock వస్తుంది. సో ఆమె అదేవిధంగా పెద్ద కూతురు డిమార్ట్లో పనిచేస్తుంది. ఆమె వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ నైట్ 7, 8 వరకు కూడా ఆ విధంగా ఆ రోజు ఏదైతే ఈమె కుకింగ్ వరకు బయటికి వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది మాంటిని. ఈ చిన్న అమ్మాయి మాంటి అనే అబ్బాయి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ మహిళ యాక్సిడెంట్గా 12 గంటలకు తన పూర్తి పని చేసుకొని ఇంటికి రావడం జరిగింది. రాగానే ఈ చిన్న అమ్మాయి డోర్ క్లోజ్ చేసింది. ఈ ముందే సిద్ధం చేసినటువంటి వెజిటబుల్ నైఫ్ తోటి ఈ మాంటి అనే యాక్సిడెంట్ ఆమెను స్టాప్ చేయడం జరిగింది. ఆ స్టాప్ చేసే క్రమంలో ఆమె రెసిస్ట్ చేసేటప్పుడు కూడా చిన్న అమ్మాయి పడుకోవడం జరిగింది. కదలకుండా ఎప్పుడైతే ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ డెడ్ బాడీని ఇంట్లోనే బెడ్ కింద దాచిపెట్టడం జరిగింది. దాని తర్వాత డెడ్ బాడీని ఏ విధంగా వాళ్ళు డిస్పోజ్ చేయాలనేటటువంటి దాంట్లో వాళ్ళకు సరైనటువంటి కన్క్లూజన్ రాలేకపోవడంతో ఆ రోజు అట్లాగే ఉంచారు. సో
సో ఈవినింగ్ ఎప్పుడైతే పెద్ద అమ్మాయి ఇంటికి వచ్చిందో తల్లి గారు చెప్పడం జరిగింది, ఎవరో ఫోన్ చేసి వెళ్ళింది, అమ్మ ఎవరితోటో వెళ్ళిపోయింది, 4 రోజుల దాకా రానున్నది అని చెప్పడంతో ఆ పెద్ద అమ్మాయి కూడా నమ్మింది ఆ విషయాన్ని. వీళ్ళిద్దరు రిలేషన్ గురించి పెద్ద అమ్మాయికి ఐడియా ఉండడంతో వీళ్ళు బెడ్రూమ్లో ఉంటే ఆ అమ్మాయి డిస్టర్బ్ చేయలేదు. సో ఆ నైట్ అయిపోగానే మళ్ళీ మార్నింగ్ యథావిధిగా పనికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీళ్ళకి డెడ్ బాడీని బయటకు తీసుకెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించలేదు. సో ఈవినింగ్ మళ్ళీ ఏదైతే కొంచెం స్మెల్లింగ్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అదే రూమ్లో వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేస్తే దాన్ని కూర్చోబెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకు. దాంతో ఆ రోజు నైట్ కూడా వీళ్ళు స్ప్రేయర్లు, రూమ్ స్ప్రేయర్లు ఇటువంటివి యూజ్ చేసి ఆ స్మెల్ రాకుండా మేనేజ్ చేయగలిగారు. మళ్ళీ మర్నాడు పెద్ద అమ్మాయి ఎప్పుడైతే తన జాబ్కి వెళ్తుందో వెళ్ళగానే వీళ్ళు బెడ్ ఏదైతే బెడ్రూమ్లో బెడ్ ఉంటుందో దాని కింద ఫ్లోరింగ్ నాపబండిలా ఉంటాయి, దాన్ని తొలగించేసి డిగ్ చేసిండ్రు. 3-4 ఫీట్స్ వరకు డిగ్ చేసేసి బయటకు వెళ్ళి విశాల బజార్లో 2 సిమెంట్ బ్యాగ్ కొనుగోలు చేసి వచ్చి సిమెంట్ తోటి వాటర్ కలిపి దాన్ని ఫిల్అప్ చేసేసి మళ్ళీ యథావిధిగా నా బండ్లు పెట్టడం జరిగింది. సో ఈవినింగ్ పెద్ద అమ్మాయి మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైందని చెప్పి కడిగి ఇట్లా ఎలుకలు పందికొక్కులు మొత్తం అవి చేస్తున్నాయి అంతని చెప్పి సిమెంట్ వేసిన అక్క అని చెప్పింది. తర్వాత అమ్మాయి కూడా నమ్మింది. ఆ క్రమంలో తర్వాత వాళ్ళ అమ్మ ఎవరితోటో వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్ మిలిటరీలో పనిచేసేవాడు, ఎవరైతే డిసీజ్ రూమ్ మీద ఉందో అతను 5 years బ్యాక్ ఈమెను వదిలేయడం జరిగింది వేరే రిలేషన్లో. దానివల్ల ఈమె కూడా ఎక్కడ పోయి ఉంటుంది అనేటటువంటి ప్రాబ్లం వల్ల వీళ్ళు ఉన్నారు. సో దాంట్లో పోలీస్ కంప్లైంట్ ఈ పెద్ద అమ్మాయిని ఏమన్నా స్టడీ చేసినట్టు వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ వీక్ ఇంకా రావట్లేదని మీ పోలీస్ స్టేషన్కి పోయినాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అని పెద్ద అమ్మాయి చెప్పడం జరిగింది. సో పెద్ద అమ్మాయి అదే ట్రాన్స్లో ఉంటుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు. కానీ అక్టోబర్కి వచ్చేటప్పటికి వీళ్ళకు ఆ డబ్బులేమో అవసరం పడి వీళ్ళ మదర్ ఇచ్చిన చిట్టి ఒకటి పెండింగ్ ఉంది, ప్రైవేట్ చిట్టి. ఆ చిట్టి డబ్బుల కొరకు అని చెప్పేసి వీళ్ళ అక్కను చేసి అమ్మ ఎట్లా రావట్లేదు డబ్బులు తెచ్చుకుందామని చెప్పేసి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్తే ఆ చిట్టి అతను మీ మదర్ వేసినట్టు మీకు ఎట్లా ఇస్తాము ఇవ్వమని చెప్పేసి అతను చెప్తే మా అమ్మ ఇట్లా వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి రాదు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అట్లయినా సరే నేను నమ్మడానికి లేదు, పోలీస్కి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఉంటే నేను ఆ దగ్గర పెట్టుకొని మీకు ఇస్తాను, రేపు మళ్ళీ మీ మదర్ వచ్చి అడిగినా కానీ నాకు ఆధారం ఉంటుంది అని చెప్పడంతో అప్పుడు వీళ్ళు అక్టోబర్లో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. చేసి ఇనిషియల్గా ఇదే ప్రాజెక్ట్ చేస్తారు, ఎవరితోటో రిలేషన్లో వెళ్ళిపోయింది అనేటటువంటి దాంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఇనిషియల్గా అదే క్రమంలో వెళ్ళి సిడిఆర్ పరిచయం ఉన్న వ్యక్తులను వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఈ దశలోనే జరిగిన ఇన్వెస్టిగేషన్ అంతా. అది ఎప్పుడైతే మాకు దాంట్లో ఏం చూసి రాలేదో వీళ్ళ మీద సస్పెండ్ చేసి ఉన్న తర్వాత అప్పుడు వీళ్ళ మీద నిఘా పెడితే ఒక ఇంటర్నల్ క్లూ వచ్చింది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కుదరదు. సో ఆ క్లూ ద్వారా మరింతగా దాన్ని దర్యాప్తు చేసి ఈ అసలు ఎవరైతే ఉన్నారో మాటలు తీసుకొచ్చి కస్టడీలో తీసుకొచ్చి విచారిస్తే నేరాన్ని ఒప్పుకోవడం జరిగినంత వివరంగా చెప్పారు. సో దాని ప్రకారం మాంటిని అదేవిధంగా ఈ యూనైట్ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈరోజు కోర్టుకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా పోలీసుల తరఫున అంటే రీసెంట్ డేస్లో మనం చాలా చూస్తున్నటువంటివి. సో అందరూ కూడా మీరు ప్రతి కేసులో ఏ మర్డర్ కేసులో కూడా ఇప్పటి వరకు అక్యూజ్డ్ చట్టానికి పడకుండా ఉన్నది లేదు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఏమున్నా సరే ఏదైతే మీ కుటుంబ సభ్యులనే హత్య చేసేంత దాఖలాన్ని కాల్చుకుంటున్నారో దీన్ని అందరూ కూడా గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పు చేసి ఏదో ఆ శవాన్ని మాయం చేద్దాము, శవాన్ని దొరకకుండా చేద్దాము, ఇటువంటి తప్పించుకోవచ్చు అనే భావన కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పు చేస్తే చట్టానికి దొరుకుతారు. ఆ చట్టానికి దొరికిన తర్వాత మీరు అనుకున్నట్టు మీ లైఫ్ ప్రశాంతంగా సుఖంగా ఉండదు, మీ కుటుంబ సభ్యులు తిరిగి రాదు. కాబట్టి ప్రజలు ఏమైనా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను చట్టపరంగా పరిష్కరించిన మార్గాలు వెతకాలి. ఈ సందర్భంగా పోలీసులు వెళ్ళకుండా తీసుకోవాలి అని ఇటువంటి నేరాలకు పాల్పడకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ బై ఇంపర్సనేషన్ అంటే ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తిని పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ప్లాట్లను అక్రమంగా గ్రాప్ చేసే కేసులు 2 రిపోర్ట్ కావడం జరిగింది. దీంట్లో ఒక కేసులో రమాదేవి అనేటటువంటి కంప్లైంట్. దీనికి సంబంధించి ఏం జరిగిందంటే రమాదేవి ఆమె భర్త అప్పారావు ఇద్దరు వాళ్ళిద్దరు బ్రతికుండగానే వాళ్ళిద్దరికి డెత్ సర్టిఫికేట్లు అక్యూజ్డ్ పర్సన్స్ తెచ్చుకొని వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పేరు మానస. ఆ అమ్మాయి ప్లేస్లో కూడా ఇంకొక అమ్మాయిని దీప అనే అమ్మాయిని పెట్టేసి
వీళ్ళిద్దరు చనిపోయారు, వీళ్ళ వారసురాలు ఈ దీప అని చెప్పేసి ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా దొంగ సర్టిఫికేట్ రూపొందించుకొని ఈ దొంగ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఏదైతే వాళ్ళకు ప్లాట్ ఉంటుందో ఆ ప్లాట్ పేపర్లు పోయినాయి, మా తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టి నా పేరు మీద నీ ఒక్కరినే వారసురాలని అని చెప్పేసి ఈవెన్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్తారు. ఈ జనరల్ అయితే రిజిస్టర్ ఆఫీస్లో చేయరు, కానీ ఇదేంటంటే రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది కూడా కొల్యూడయ్యే క్రమంలో వాళ్ళు కూడా కొల్యూడవుతారు. కొల్యూడైపోయి ఎవరైతే దీప అనే అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసినాక మళ్ళీ వీళ్ళు ఫర్దర్గా మళ్ళీ అమ్మాయి పేరు మీద ఉంటే రేపు ప్రాబ్లం అవుతుందని దీనికి లింక్ డాక్యుమెంట్ సృష్టించుకోవాలి. కాబట్టి వీళ్ళ మనుషులే ఒక ఇద్దరు ముగ్గురు పెట్టేసి 2-3 టైంలో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మాకు ఎవరైతే రమాదేవి అనే ఒరిజినల్ లేడీ ఉన్నదో ఆమెకు ఈ మధ్యకాలంలో ప్లాట్ అమ్ముదామనుకుంటుంది. ఫీల్డ్ మీకు వచ్చేసిన క్రమంలో ఈసీలో తీసుకునేటప్పుడు ఈసీలో ఈ పేరు కనిపిస్తాడు. దాంతో ఆమె పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావడం జరుగుతుంది. దాని మీద 16వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేసిన క్రమంలో దీంట్లో ఒక టీము వెంకట లింగం గౌడ్, ప్రవీణ్ రెడ్డి అనేటటువంటి ఇద్దరు టీం కూడా వీళ్ళది ఏంటంటే ఇదే పని, ప్లాట్లు ఎక్కడైనా ఖాళీ ఉంటే చూసుకోవాలి, దాంట్లో నెట్లో సెర్చ్ చేస్తారు. 2 సంవత్సరాల కింద రిజిస్టర్ అయింది. సో ఫీల్డ్ మీద వాళ్ళు రాకుంటున్నారా, ఎప్పుడో ఎవరైనా వచ్చిరా సమీప కాలంలో, ఈ మధ్య కాలంలో ఎవరు రాలేదంటే వీళ్ళు ఎక్కడో ఉన్నారు, లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఉండేసి ఇటువంటి అని చూసుకుంటారు. చూసుకొని అటువంటి ప్లాట్ఫామ్ టార్గెట్ చేసి ఆ డాక్యుమెంట్ నెట్ నుంచి లేకపోతే రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళకి పరిచయాల ద్వారా తీసుకుంటారు. తీసుకొని దాంట్లో డూప్లికేట్ ఇట్లా తయారు చేసి ఆ ప్లాట్ఫామ్ కబ్జా పెట్టేటటువంటి ల్యాండ్. దీంట్లో ఈ లింగంలో ఏదైతే ఉన్నారో ఆయన యాదాద్రి డిస్ట్రిక్ట్లో మోటకొండూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఈ ప్రవీణ్ రెడ్డి అనేతను ఇతను సపోర్ట్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా. సో వీళ్ళిద్దరు దీంట్లో మాస్టర్ మైండ్స్. వీళ్ళకు సపోర్ట్ చేసిన పర్సన్స్ అందరు కూడా కలిపి ఇంక్లూడింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందితో కలిపి మొత్తం 13 మంది అధికారులను గుర్తించడం జరిగింది. దీంట్లో ఈరోజు మేము 5గురిని ఇంక్లూడింగ్ దిస్ ఏఎస్ఐ 5గురిని రిమాండ్ చేస్తున్నాము. దీంట్లో సేమ్ కేసు కేసులో సెకండ్ కేసు వచ్చేసి దాంట్లో కంప్లైంట్ మాధురి అనేటటువంటి లేడీ. దీంట్లో ఏం జరుగుతుందంటే మాధురి అనేటటువంటి వాళ్ళ ఫాదర్ ఉంటాడు. ఆ ఫాదరు 2021 చనిపోతాడు. 2021 చనిపోయాక వీళ్ళకు తీసాడు దగ్గర ఒక ప్లాట్ ఉంటుంది, 265 గజాలు. ఈ ప్లాట్ను 2025లో ఆయన డిప్యూటీడ్ చేసిండు అని చెప్పేసి అక్యూజ్ పర్సన్ ఇంకొక లేడీ మీద డాక్యుమెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. చేసినాక ఈ ప్లాట్తో పాటు పక్క ప్లాట్లను కూడా అడుగుతారు వీళ్ళు, ఈ అక్యూజులు. ఈ ప్లాట్ మేము తీసుకున్నాము, మీరు కూడా కొనుగోలు చేస్తారంటే ఈ ప్లాట్ వాళ్ళు ఒరిజినల్ ప్లాట్ వాళ్ళకి పరిచయం ఉంటుంది. ఆ అమ్మాయి ఫోన్ చేస్తారు వీళ్ళు. ఫోన్ చేసేసి ఇట్లా మీ ప్లాట్ అమ్మినట్టు కదా, మాకు కూడా అమ్మమని వస్తున్నారు అని చెప్పిన క్రమంలో మేమేందుకు అమ్మినాము అంటే లేదు మీరే అమ్మిదని చెప్పినట్టు ఆమె వచ్చి వెరిఫై చేసుకుంటుంది. చేసుకుంటే ఇట్లా గిఫ్ట్ డేట్ చేసినట్టు ఉంటుంది. దాంట్లో 2021లో వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. ఈ గిఫ్ట్ డేట్ 2025లో ఉంటుంది. దాంతో వచ్చి కీసర పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసినప్పుడు కీసర్కి చెందినటువంటి వేణు, వెంకటరెడ్డి అనేటువంటి ఇద్దరు అక్యూజులు దీనికి ప్లాన్ సృష్టికర్తలు అన్నట్టు. ఈ ప్లాట్ను వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళు ప్లాట్ని ఐడెంటిఫై చేసుకున్నారు. బహుశా చనిపోయిన కూడా తెలిసి ఉండొచ్చు. ఆ క్రమంలో వీళ్ళ వారసులు ఎవరో కారణం దీని మీద దొంగ డాక్యుమెంట్ సృష్టించి మళ్ళీ సేమ్ వీళ్ళు కూడా ఒక ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో మొత్తం 6 అక్యూజులను దీంట్లో ఐడెంటిఫై చేసినాము. ఈ 6లో 5గురిని నిన్న రిమాండ్ చేసినాము. సో ఈ 2 ల్యాండ్ గ్రాబింగ్ కేసులకు సంబంధించి కూడా కీసర పోలీసులు 10 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి అక్యూజులను పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకించి మా కీసర లిమిట్స్లో ఏంటంటే ఓల్డ్ డాక్యుమెంట్స్ చాలా ఉండడం, గతంలో చాలా 20-30 సంవత్సరాల క్రితం లేఅవుట్ చేసి ఉండడంతో రికార్డుల పరంగా కొద్దిగా దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నది. ఆ కన్ఫ్యూజన్ అడ్డు పెట్టుకొని కొందరు ఇటువంటి దొంగ రిజిస్ట్రేషన్లు ఇటువంటివి చేసి ప్లాట్ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి గత 2.5 నెలల్లో మేము 37 మందిని నిందితులను గుర్తించి రిమాండ్ చేయడం జరిగింది. ఇటువంటి కేసులకు సంబంధించి తర్వాత కూడా ఇదే దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొందరు అమాయకం చెప్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ఈ ఫోటో పెట్టి చేస్తాం, మీ ఆధార్ కార్డు ఇవ్వండి ఇస్తారు. ఆయన ఇచ్చేదో 50,000 30,000 ఇచ్చి ఆయన ఆధార్ కార్డు పెడతారు, ఆయన పేరు చేస్తారు.
తర్వాత ఆయన సంబంధం లేకుండా ఇంకొకరికి అమ్మేస్తారు. ఆయన తెలిస్తే మళ్ళీ అమ్మినప్పుడు మళ్ళీ ఇంకో 50,000 ఇస్తారు. సో దయచేసి అందరూ కూడా గుర్తించాలి, మీ సంతకాలు, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ప్రతి ఒక్కటి కూడా చట్టపరంగా చాలా ఖచ్చితమైనటువంటి డాక్యుమెంట్లు. వాటిని కనుక మీకు తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరంలో మీరు కూడా నిందితులైతారు. కాబట్టి ఇటువంటి రిజిస్ట్రేషన్లకు ఎవరైనా అడిగినా సహకరించండి. ఇటువంటి రిజిస్ట్రేషన్లు వాళ్ళు చేసే వాటికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఉన్నా సరే దయచేసి పోలీస్ దృష్టికి తీసుకురండి. తర్వాత ప్లాట్లు కొనే వాళ్ళు కూడా మీరు కొనేటప్పుడు 1-2 సార్లు లింక్ డాక్యుమెంట్ అని ప్రాపర్గా వెరిఫై చేసుకోండి. లింక్ డాక్యుమెంట్ పోయిన పోలీస్ సర్టిఫికేట్ చూపించడము, లేకపోతే ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉండే వాళ్ళు డాక్యుమెంట్ ఎక్కడో కోల్పోయారు అనేటటువంటివి. ప్రతి ప్లాట్ అయినా సరే లింక్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆ ఈసీలు వెరిఫై చేసుకోవాలి. ఇంకా ఉంటే చుట్టుపక్కల నైబర్స్లో కూడా మీరు ప్లాట్ కొనేటప్పుడు వెరిఫై చేసుకొని కొనుగోలు చేయండి. ఏమైనా డౌట్ ఉంటే పోలీస్ దృష్టికి తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళను ఖచ్చితంగా చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. దీంట్లో కూడా ఏంటంటే డాక్యుమెంట్ తోటి దొరికితే వాళ్ళు ఖచ్చితంగా కన్విక్షన్ వస్తారు. ఈ ప్లాట్ గురించి కప్పులు పడిపోతే జీవితంలో ఆ కేసు బయటపడలేరు. 100% వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఒక సంతకం చేసి ఒక ఆధార్ కార్డు పెట్టో దొంగతనంగా వేరే ఇన్ఫర్మేషన్ వెళ్తే అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద ఉంటుంది. అది లైఫ్ లాంగ్ వాళ్ళ లైఫ్లో ఆ కేసు ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చినా కన్విక్షన్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని ఇటువంటి నేరాలు పాల్గొనకూడదని చెప్పేసి Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.